ముంబైలో రిసార్ట్ రాజకీయాలు మొదలైపోయాయి. 25 ఏళ్ల ఠాక్రే కుటుంబ పాలనకు ఇటు తెరదించింది మహాయుతి కూటమి. మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఇటు రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఏక్నాథ్ షిండే అలర్ట్ అయ్యారు. కింగ్ మేకర్ గా ప్రస్తుతం షిండే సేన ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే 227 స్థానాలున్న బీఎంసీలో మెజారిటీ మార్క్ 114 సీట్లు. ఇక బీజేపీకి చూసుకుంటే 89 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి 29 స్థానాల్లో గెలుపొందింది. ఇక మేయర్ పీఠం పైన ప్రస్తుతం షిండే వర్గీయులు పట్టుపట్టారు. ప్రతిపక్ష కాలం బలం కూడా ఇటు 106కు చేరించింది. ఇక ప్రస్తుతం అయితే సాధారణ మెజారిటీకి 8 స్థానాల దూరంలో ప్రతిపక్షాలున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్గా బీఎంసీ నిలిచిందని చెప్పాలి. ప్రస్తుతం ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే ప్రస్తుతం అయితే ముంబైలో ఇటు రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిఎంసి ఎన్నికల ఫలితాల తర్వాత ముంబైలో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. 25 ఏళ్ల ఠాక్రే కుటుంబ పాలనకు తెరదించుతూ మహాయుత కూటమి ఏదైతే బీజేపీతో వర్తి షిండే, శివసేనలో షిండే కూటమి, వీరి ఈ రెండు పార్టీలు కలిపి బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే ఇక్కడ బీజేపీ నుంచి మేయర్ అవుతారని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. మరోపక్క షిండే సేన ఏదైతే శివసేన వారసులు మేము ఏదైతే శివసేన గతంలో ఏదైతే 25 ఏళ్ల నుంచి గ్రేటర్ ముంబై పీఠాన్ని సొంతం చేస్తుంది, అదే శివసేన వారసులుగా మాకు షిండే శివసేన వర్గానికి మేయర్ పీఠం ఇవ్వాలంటూ బీజేపీ పైన ఒత్తిడి పెంచుతున్నారు ఏక్నాథ్ షిండే. ఇటు ఏక్నాథ్ షిండేకి సంబంధించిన 29 మంది కార్పొరేటర్లను కూడా ఆయన ఒక రిసార్ట్ తరలించారు. క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే బీజేపీ 89 సీట్లకు వద్దకు పరిమితం కావడం, పూర్తి మెజార్టీ మార్కు సాధించలేకపోయింది. అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఏదైతే ఇటు శివసేన అటు బీజేపీ రెండు పార్టీల మధ్య మేయర్ పీఠం ప్రతిష్టంభన నెలకొల్గే అవకాశం ఉంది. దాదాపు శివసేన ఉద్ధవ్ ఠాక్రే నుంచి దాదాపు 25 ఏళ్ల తర్వాత మేయర్ పీఠం ఇటు బీజేపీ కూటమికి దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా కింగ్ మేకర్ గా షిండే సేన అవతరించింది. మొత్తం బిఎంసీలో 227 స్థానాలకు గాను మెజార్టీ మార్కు 114 సీట్లు అవసరము. ఇందులో 89 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో శివసేన షిండే వర్గం సాధించింది. ఇక్కడ ప్రధానంగా ముంబై మేయర్ పీఠం మాకు దక్కాలంటూ శివసేన షిండే వర్గీయులు పట్టుబడుతున్నారు. ఇక్కడ మరోపక్క మనం ప్రతిపక్షాల అంశం చూసినప్పుడు కాంగ్రెస్ తో పాటు ఉద్ధవ్ సేన ఇతరులను కలుపుకుంటే దాదాపు 106 స్థానాలు గెలిచారు. కేవలం ప్రతిపక్షాలు కూడా 8 స్థానాల దూరంలోనే మేయర్ పీఠానికి దూరంలో 8 స్థానాల దూరంలోనే ప్రతిపక్షాలు నిలిచిపోయాయి. ఇక్కడ ప్రధానంగా ఏదైతే షిండే తనకు సంబంధించిన కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఎందుకంటే షిండే వర్గంలో 8 మంది కార్పొరేటర్లు చేజారిపోతే ప్రతిపక్షానికి మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగానే అలర్ట్ అయ్యారు. ఒకవైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ బీజేపీ పైన ఒత్తిడి పెంచుతూ క్యాంపు రాజకీయాలకు సిద్ధమైన షిండే బీజేపీకి గట్టి జలక్ ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే మేయర్ పీఠం తమకు అప్పజెప్పాలంటూ షిండే వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క షిండే సపోర్ట్ లేకుండా బీజేపీ మేయర్ పీఠం గెలిచే పరిస్థితి కనపడడం లేదు. అయితే వీటిపైన ఈ 2-3 రోజుల్లో ఈ ప్రతిష్టంభన తెరదించే అవకాశాలు ఉన్నాయి. అమూల్య, అంటే మరి ఇప్పుడు కింగ్ మేకర్ గా ఇప్పుడు చూసుకుంటే ఏక్నాథ్ షిండే ఉన్నారని తెలుస్తుంది. మరి ఈయన ప్రభావం ఎంత మేరకు ఉంటుందంటారు? అమూల్య, ఇక్కడ మేయర్ పీఠం అనేది దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీ అత్యధిక సీట్లు గెలిచింది. గెలవడమే కాకోకుండా ఏదైతే మహాయుతి కూటమిలో బలంగా ఉన్న శివసేన వర్గం, శివసేన షిండే వర్గం 29 సీట్లు గెలిచింది. ఈ 29 సీట్ల మద్దతుతోనే అటు షిండే వర్గం కావచ్చు, బీజేపీ కావచ్చు, వారు మేయర్ పీఠం అధిష్ఠించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ షిండే వర్గం మేయర్ పీఠానికి మద్దతు ఇవ్వకపోతే రాజకీయంగా ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ప్రతిపక్షాలు కూడా కేవలం 8 సీట్లలో కాంగ్రెస్ తో పాటు ఉద్ధవ్ సేన మిగిలిన పక్షాలు కలిపి కేవలం 106 సీట్ల దగ్గర వారు నిలబడిపోయారు. దాదాపు 8 కార్పొరేటర్ల దూరంలో మాత్రమే అధికార పీఠానికి ఉన్నారు. ప్రతిపక్షం కూడా గట్టిగా సీట్లు సాధించింది. కేవలం మెజార్టీ మార్కుకు 8 స్థానాలలో నిలవడంతో ఇప్పుడు మేయర్ పీఠంపై అత్యంత ఆసక్తి రేగుతుంది. ఎందుకంటే అటు
మేయర్ పీఠం కావాలంటూ షిండే వర్గీయులు గట్టిగా డిమాండ్ చేయగా ఇక్కడ బీజేపీ అత్యధిక సీట్లు గెలిచిన బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా రాజకీయ వర్గంలో ఒక చర్చ అయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ఈ అంశాన్ని ఎలా తెరదించుతారనే అంశం మనం రాబోయే రోజు చూడాలి. ప్రస్తుతానికైతే గ్రేటర్ ముంబై పీఠం అత్యంత ఆసక్తిగా రాజకీయాలు లేపుతుంది. మరోపక్క షిండే కూడా రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టారు. మరోపక్క బీజేపీ 89 మంది కార్పొరేటర్లు గెలిచినా ఇటు బీజేపీ నుంచి కానీ అటు షిండే వర్గం నుంచి కానీ కేవలం 8 మంది కార్పొరేటర్లు చేజారిపోతే మేయర్ పీఠం చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటు షిండే రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు షిండే మేయర్ పీఠం దక్కించుకుంటారా లేదా అనేది అంటే కేవలం ఇప్పుడు కార్పొరేటర్లు చేజారిపోకుండానే ఇక్కడ ఏకనాథ్ షిండే అలర్ట్ అనేది తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రిసార్ట్ రాజకీయాలు అవసరమయ్యాయంటారా? ఖచ్చితంగా అమూల్య. ఎందుకంటే మేయర్ పీఠం సాధించడానికి 89 సీట్లు గెలిచిన బీజేపీ తమకు మేయర్ కావాలని పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే షిండే గతంలో ఏదైతే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోనే సాధారణంగా ఎన్నికలకు బీజేపీ కూటమి వెళ్ళింది. అయితే ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి ఏదైతే ఏక్నాథ్ షిండేని సీఎం గా తప్పించి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం గా చేసిన పరిస్థితి ఉంది. గతంలో సీఎం పదవిని పోగొట్టుకున్న ఏదైతే ఏక్నాథ్ షిండే వర్గం ఇప్పుడు ప్రధానంగా మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎందుకంటే 29 మంది కార్పొరేటర్లు గెలిచిన బీజేపీ తరఫున మేయర్ గా కావాలన్నా కూడా ఏదైతే శివసేన షిండే వర్గం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే 114 సీట్లు సాధారణ మెజార్టీ మార్కు కేవలం బీజేపీ 89 సీట్ల దగ్గర ఆగిపోవడం బీజేపీకి ఖచ్చితంగా షిండే వర్గం మద్దతు ఉంటే మాత్రమే మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఏదైతే మనం ఏదైతే మహారాష్ట్ర రాజకీయాలు గమనించినప్పుడు సీఎం పదవి పోగొట్టుకున్న ఏక్నాథ్ షిండే ఇప్పుడు శివసేన వారసులుగా శివసేన బృహత్ ముంబై కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అంత తేలిగ్గా వదులుకోరని రాజకీయంగా ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే ముంబైలో ప్రస్తుతం రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. 25 ఏళ్ల ఠాక్రే కుటుంబ పాలనకు ఇటు మహాయుతి కూటమి తెరదించింది. మేయర్ పీఠం దక్కించుకునే విషయంలో ఇటు రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చెప్పాలి. కార్పొరేటర్లు చేయి జారిపోకుండా ఇటు ఏకనాథ్ షిండే అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక కింగ్ మేకర్గా ప్రస్తుతం ఏకనాథ్ షిండే సేనా ఉంది. ఇక మొత్తం మీద చూసుకుంటే 227 స్థానాలున్న బీఎంసీలో మెజారిటీ మార్క్ వచ్చేసి 114 సీట్లు. ఇక బీజేపీకి చూసుకుంటే 89 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి 29 స్థానాల్లో గెలుపొందింది. మేయర్ పీఠం పైన ప్రస్తుతం షిండే వర్గీయులు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఇటు ప్రతిపక్షాల బలం వచ్చేసి 106కు చేరింది. ఇక సాధారణ మెజారిటీకి 8 స్థానాల దూరంలో ప్రతిపక్షాలున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్గా ప్రస్తుతం బీఎంసీ అయితే ఉంది. ఇక చూసుకుంటే ఇటు బీజేపీకి ఇటు షిండే మద్దతు తోడైతేనే ఇటు మేజర్ పీఠంకి అయితే దక్కే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇటు చూసుకుంటే మొత్తం మీద షిండే వర్గీయులు మాత్రం మేయర్ పీఠంని తగ్గించుకునే ఆ విషయంలో మాత్రం చాలా గట్టిగానే ఉన్నారని తెలుస్తోంది. మరి ఇప్పుడు దీనిపైన బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.